కృష్ణకుమార్ గారు, మరొక అంశం ఏంటంటే జగన్ లండన్ పర్యటన అంటే రద్దు కాబోతుంది. ఎందుకంటే రఘురామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన కేసు, దాంతోపాటు ఇప్పుడు ముంబై హీరోయిన్ కి సంబంధించిన కేసు కూడా జగన్ మటుకు చుట్టుకోబోతుంది. అందువల్లే ఆయన లండన్ పర్యటన ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు సిఐడి శాఖలను కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వాళ్ళని కావచ్చు, లేదంటే మామూలు పోలీసులను కావచ్చు, ఆ శాఖలన్నిటికీ తానే అధిపతి అన్నట్లుగా వ్యవహరించి తన అడుగుజాడల్లో తన అదుపాజ్ఞల్లో ఆ శాఖల్ని ఉంచుకున్నట్లుగా క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద పివి సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులకు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళకి కావచ్చు, విజయపాల్ కావచ్చు, ఆయన రిటైర్డ్ అనుకుంటా విజయపాల్, వీళ్ళకి రఘురామకృష్ణరాజు మీద కోపం ఎందుకు ఉంటుందండి? ఏంటి అవసరం వాళ్ళకి? జగన్కి అతనికి ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది, దాంట్లో పావులుగా వీళ్ళు ఉన్నారు, పావులు అయ్యారు. అసలు వీళ్ళు అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? నీకేముంటే బస్తీ మీద సవాలని మీ ఇద్దరు ఒక గోదాలో దిగి సావండి. అంతేగాని అసలు ప్రభుత్వ శాఖలు నువ్వెందుకు ఇన్వాల్వ్ చేశావు అని నేను అడిగితే నా అంత అమాయకురాలు ఎవరో ఉండరు. ప్రభుత్వ శాఖల్ని, ప్రభుత్వాన్ని, అలాగే ఐఏఎస్ని, ఐపీఎస్ని వాళ్ళ పవర్స్ని దుర్వినియోగపరిచి ఆస్తులు సంపాదించుకోవటం కావచ్చు, తన కక్ష కార్పణ్యాలకి వ్యవస్థల్ని వాడుకోవటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అంతకు ముందు వాళ్ళ నాన్న సీఎం గా ఉన్నప్పుడు అప్పుడు ఐఏఎస్లు కూడా శ్రీలక్ష్మి ఐఏఎస్ మంత్రులు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి కింద ఇంతమంది జైలుకి వెళ్ళిన ఇన్ని కేసులు అవటం కావచ్చు, ఇంత అసలు క్విడ్ ప్రోకోకే కొత్త అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. రికార్డ్ అని అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా రికార్డే. ఈ రికార్డు బద్దలు కొట్టాలన్న ఉద్దేశంతో అధికారులను కూడా అదే విధంగా రికార్డులు బద్దలు కొట్టేటట్లు చేసి వాళ్ళని అబాస్ పాలు చేసి వాళ్ళని జైళ్ళ పాలు చేసి, పైగా వాళ్ళు కుక్కిరి పేర్లు అనమాట. అది చెప్పుకోవటానికే ఉండదు, చెప్పటాలుండో చెప్పుకోవటాలుండో, వాళ్ళల్లో వాళ్ళు మనసులో కుక్కిరి పేర్లాగా ఏడ్చి చావాల్సిందే తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు చేశాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను చేశానని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ నేను జైలుకి విచారణ ఎదుర్కొంటున్నాను, ఎక్కువ సిబిఐ కేసులు నా మీదే ఉన్నాయని ఆవిడ ఉక్రోష్ పడిపోతుంది. ఎందుకని అమ్మా, దేశ ప్రజల కోసం ఏమన్నా నీకు సిబిఐ కేసులు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట విని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టినందుకు వచ్చింది. లేకపోతే ఇప్పుడు ప్రజలకు నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, అది చట్టవిరుద్ధమైనా చెయ్యాలనుకుంటున్నాను, ప్రజల సంక్షేమమే నా ఉద్దేశం అని మీరు ఏదన్నా చట్టానికి వ్యతిరేకంగా ప్రజల కోసం చేసి జైలుకి వెళ్ళి ఉంటే మీకు నీరాజనాలు పట్టేవాడు. అంతేగాని నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అన్నయ్య అనే ఒక అనుబంధం కోసం నువ్వు చేసిన దానికి నీ మీద సిబిఐ కేసులని. అసలు నన్ను ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారా, ఆస్తులు మీరు తీసుకుంటారని వాళ్ళ మీద మీరు తిరగబడాలి లెక్క ప్రకారం. ఈ మధ్య ఆవిడ మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడకుండా నోర్లు నొక్కేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలా చేయటం వెనకమాల జగన్మోహన్ రెడ్డి చాతుర్యం ఏంటో తెలిసిన తరువాత కూడా మళ్ళీ అతనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అవే పనులు చేస్తున్న వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇదేమి పోయిన శతాబ్దంలోనో దశాబ్దం ఎప్పుడో జరిగింది కాదు కదా, వేరే దేశంలో జరిగింది కూడా కాదు కదా, మన రాష్ట్రంలోనే జరిగింది. జరిగినప్పుడు ఇతను సీఎం అయ్యాడు అంటే అసలు కొంతమంది అయితే ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతామని తాత అక్కడికి వెళ్ళి పోస్టింగ్లు అక్కడికి మార్పించుకున్నారు. ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా అంతే కదండి, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అక్కడే ఉంది, తర్వాత వెళ్ళిందండి అక్కడికి వెళ్ళింది. నేను వెళ్తా అని వెళ్ళింది శ్రీలక్ష్మి. ఏమైందో ఇంకా వస్తాయి కదా, బయటకు వస్తాయి కానీ తెలియవు. అప్పుడు ఏమైంది, వస్తాయి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంటే నేనేమంటున్నా అంటే రాజకీయ నాయకులు తప్పు చేయమని చెప్పొచ్చు. మీరు మీ పదవి 30 ఏళ్ళు, రాజకీయ నాయకుడి పదవి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంతా బాగుంటాయి.
బాగోపోతే ఒక అర్ధరాత్రి ఏదైనా రాజకీయ సంక్షోభం వస్తే తెల్లారిపాటికి పోతాడు, మాజీ అయిపోతాడుగా, మాజీ అయిపోతాడు. అలాంటప్పుడు అసలు మీ పవర్ ఏంటో మీకు తెలియకుండా, మీ శక్తి ఏంటో మీకు తెలియకుండా, మీరు ఎంత కష్టపడితే ఈ ఉద్యోగం వచ్చిందో మీకు తెలియకుండా మీరు అత్యాశకి పోయి వాళ్ళ బూట్లు నాకితే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఆంజనేయులు అనేవాడి మీద హైదరాబాద్ లో బోలెడు కేసులు ఉన్నాయి. అంటే ఇలాంటి విధి నిర్వహణలో అతివేషాలు వేసిన కేసులు ఉన్నాయి. అసలు అతన్ని సాక్షాత్తు అతని భార్య తట్టుకోలేక భార్య కూడా కేసు పెట్టింది ఆంజనేయుల మీద. ఓకే. అయితే అంతటి ఏమనాలి, నటోరియస్ పీపుల్ వీళ్ళు. ఈ నటోరియస్ పీపుల్ అక్కడికి వెళ్ళి ఆయన సేవలో తరించి ఆయన ఏం చెప్తే అది చేశారు. చేసినందుకు గాను ఇప్పుడు అనుభవించాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది, దానిలో సునీల్ కుమారు, సంజయ్ ఉన్నాడు, మళ్ళీ సునీల్, సంజయ్, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. మీరు పెట్టుకుంది ఎవరితోనూ? రఘురామకృష్ణ మొండి వదిలిపెట్టడు, ఏమైనా వదిలిపెట్టాడు, ఏదో తేల్చేస్తాడు, తేల్చేయాల్సిందే. అదొకటి. రెండోది మొన్నటికి మొన్న ముంబై హీరోయిన్. ఇది ఎంత దారుణం అండి. కాదండి, ఎక్కడో జరిగిన ఆ పిల్లని తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి అకౌంట్లు సీజ్ చేసి గ్యాడ్జెట్స్ తీసుకొని చెప్తే చంపేస్తామని చెప్పి, నిజంగా పైగా సభ్య సమాజం నుంచి ఆ అమ్మాయికి సానుభూతి లేకుండా ఉండటం కోసం, రాకుండా ఉండటం కోసం ఆ అమ్మాయి క్యారెక్టర్ ని చంపుతున్నారు. ఇది మరీ దారుణం. ఇప్పుడు ఆ ఇప్పుడు ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు దాన్ని పిచ్చి కుక్క అని చెప్పి చంపటం చాలా తెలివైన మార్గం అనుకుంటారు. అలా ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఇవాళ మీడియాలో వాళ్ళు రాస్తున్న రాతలు, దరిద్రపు రాతలు చూస్తుంటే బాధ వేస్తుంది. అయితే ఓకే, అలా అయితే మీరు ఈ విధంగా శిక్షిస్తారా? సరే అనుకుందాం, మీరు చెప్పినట్టు చేసిందే అనుకుందాం. మీరెవరు శిక్షించడానికి? మీరేమన్నా బ్రహ్మలా తలరాతలు మార్చడానికి? మీరు ఎందుకు చేశారో కూడా చెప్తాను నేను. రఘురామకృష్ణరాజు విషయంలో చేసిన దాని వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఇగో హట్టు చేశాడు కాబట్టి, 3 రాజధానుల విషయాన్ని సమర్థించలేదు కాబట్టి ఎప్పటికైనా వీడు మేకవుతాడు అని చెప్పి రఘురామకృష్ణరాజుని ఆ రోజు మీరు కేసులు పెట్టా, లేకపోతే వ్యక్తిగతంగా హింసించా, చిత్రహింసలకు గురి చేసి, ఆయన చెప్పడం అయితే ఫిజికల్ గా లేకుండా చేయాలని కూడా ప్రయత్నించారని చెప్పాడు. ఖచ్చితంగా లేకుండా చేయాలని అతన్ని మానసికంగా హింసించారు. వాళ్ళ అధికార ప్రతినిధి చేత మాట్లాడించి, ఎవరు శ్రీరెడ్డి వాళ్ళ అధికార ప్రతినిధి ఉంది కదా, అధికార ప్రతినిధి ఎన్ని మాటలు మాట్లాడిందండి రఘురామకృష్ణరాజుని. ఆయన వయసు, ఆయన చదువుకున్న చదువు ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన చేస్తున్న వ్యాపారాలు ఏంటి, అతను ఏ ఇంట్లో పుట్టాడనేది నేను మాట్లాడను. ఎందుకంటే ఎవరింట్లో, ఏ ఇంట్లో అయినా పుట్టడం మన ఆప్షన్ కాదు. కానీ పుట్టిన తర్వాత ఏం చేశాడు అన్నది లెక్క. చదువుకున్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, వయసు ఉంది, అతన్ని పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడిందండి అధికార ప్రతినిధి. సరే, ఆమె మాట్లాడింది, ఈయన మాట్లాడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా చంపటము, వ్యక్తిత్వాన్ని చంపటము, అలాగే అవి రెండిటికి లొంగకపోతే చిత్రహింసలు చేయటము, అది ఇది కాదంటే వాళ్ళ ఆర్థిక పరమైన విషయాల మీద దెబ్బ కొట్టడం, ఇన్ని రకాలుగా ఒక మనిషిని హింసించారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అసలు రఘురామకృష్ణరాజు జోలికే గనక ఆ రోజు అలా వెళ్ళకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండేవాడు కాదు, తెలుసా అండి. అలా చేయటం వల్ల రఘురామకృష్ణరాజు కత్తిగట్టి రచ్చబండ పెట్టి ప్రతిరోజు నీ సంగతి తేల్చాడు, ప్రజల ముందు నిన్ను పెడతా అని తేల్చాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి కూడా ఈ రోజు ఈ విధంగా ఇంత ధైర్యంగా ఉన్నారు అంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన బాధలో అసలు ఆయన మాన్పడిపోయి ఉంటే ఒక రకంగా ఆయన మాట్లాడడానికి కూడా శక్తినిచ్చింది రఘురామకృష్ణరాజు అంటే కూడా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అసలు తిరుగుబాటు చేయడం మొదలెట్టిందే అతను, మొదటిసారిగా జెండా ఎత్తిందే అతను, తిరుగుబాటు జెండా. అయితే అందుకు అతని మీద అంత కోపం, అందుకని అలా చేశాడు. ఇప్పుడు ఈ ముంబై హీరోయిన్ గురించి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆవిడ బొంబాయిలో అది నిజం కేసో అబద్ధం కేసో మనకు తెలీదు, కానీ సజ్జన్ జిందాల్ అనే అతని మీద అత్యాచారం కేసు పెట్టింది ఆవిడ.
ఆ కేసుని డైవర్ట్ చేయటం కోసం ఆ కేసుని విత్డ్రా చేసుకోవటానికి అతను బొంబాయిలో చేయగలిగిన రాయబారాలన్నీ అన్ని చేశాడు. అది అవ్వలేదు. వెంటనే అతనికి తెలిసింది ఏంటంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రబుద్ధుడికి ఆ అమ్మాయితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనేది తెలుసుకుని హుటాహుట్టిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి భారీ ప్యాకేజ్ ఇచ్చి, మేము ప్యాకేజ్ ఇవ్వకపోతే మేము చెయ్యం, మేము ప్రజలకే చేయట్లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు చేస్తాం, ఆ ప్యాకేజ్ తీసుకొని అప్పటికప్పుడు అనుంగు శిష్యులను అందరినీ పిలిచి సకల శాఖ ఎవరండి బాబు రౌడీస్ అనగానే అందరూ వచ్చేసారు. ఎవరండి బాబు రౌడీస్ అనగానే వచ్చారు. నాకేం చేస్తారో తెలియదు. అమ్మాయి మాత్రం ఆగిపోవాలి, కేసు వెనక్కి తీసుకోవాలి, మనం ఫుల్ ప్యాకేజ్ తీసుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నాము, ప్యాకేజ్ తీసుకోవాలి. సజ్జలో ఎక్కడ ఉన్నాడు అంతా నడిపిస్తాడు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఉన్నోళ్ళందరూ ఆళ్లే కాబట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారు, నేనేం కాదన్ను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశారు కాబట్టి ఇది ఇంత దాకా ఇంత పండింది. అయితే ఇప్పుడు ఆమెని ఏం చేయాలి, ఆ విద్యాసాగర్ అనేవాడిని పిలిచారు. పిలిచి ఆమె మీద కేసు పెట్టు అని. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్కి సంబంధం లేదు. విద్యాసాగర్ ఎక్కడ పెలమనూరు నియోజకవర్గంలో ఉంటాడు కదా. ఇప్పుడు ఈ బొంబాయి నటి ఎక్కడ ఉంటది, బొంబాయిలో ఉంటది. నువ్వు బొంబాయిలో ఉన్నా పెట్టాలి, పెనమలూరులో ఉన్నా పెట్టాలి. అది ఇది కాదంటే నువ్వు ఒకవేళ బెజవాడలో ఉంటుంటే బెజవాడలో పెట్టాలి. అది ఇది కాదంటే నీకు హైదరాబాద్ లో చాలా గెస్ట్ హౌస్ లు ఉన్నాయని తెలిసింది, పెట్టాలి. పెట్టకుండా ఇబ్రహీంపట్నంలో పెట్టడం వెనక కారణం ఏంటంటే అక్కడ ఇంకొక ఎవరండి బాబు రౌడీస్ ఉన్నాడు, జోగి రమేష్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇదంతా జూజూబీ నా ఇంటి ముందు వ్యవహారం చేసేస్తానని అక్కడ కేసు పెట్టించి, అసలు ఎంత అంటే ఒక 2 మహిళల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, తీసుకురావాలి అంటే. స్పెషల్ ఫ్లైటా? వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళారు, బాగుంది. అక్కడ వెళ్ళి హోటల్ రూమ్ కూర్చొని మంతనాలు జరిపారు, బాగుంది. అరెస్ట్ చేసి తీసుకురావాలి అంటే, ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే ఇంకొక మహిళా పోలీసు ఉండాలి. అక్కడనే మొదలెట్టారండి వీళ్ళు. అక్కడే తప్పటడుగులు వేయటం, చట్టాన్ని ఉల్లంఘించడం, కేసు పెట్టడమే ఒక ఉల్లంఘన అయితే ఆమెని మహిళా పోలీసు లేకోకుండా బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో హాజరుపరచడం కానీ, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కానీ, కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయకుండా ఒక ప్రైవేటు VTPS గెస్ట్ హౌస్ లో అమ్మాయిని బంధించి 42 రోజులు అంట కదండి, 18 రోజులు అక్కడ ఉంచారు. తర్వాత రిమాండ్కి పంపించారు. 18 రోజులు ఆ అమ్మాయి మాట వినలేదు. ఆ అమ్మాయి అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. నానా రకాల ఇబ్బందులు పెట్టినా ఆ అమ్మాయి లొంగకపోతే కనీసం ఆ అమ్మాయి మహిళలకు ఉండే ఒక ప్రత్యేక పరిస్థితిలో నాప్కిన్స్ కావాలంటే కూడా ఇవ్వని పరిస్థితికి వీళ్ళు ఇంత కర్కశంగా, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఎంత కర్కశంగా ఉంటే ఆ అమ్మాయి అంత తొందరగా మాటింటది, మన పని తొందరగా అయిపోతుంది. అలా అమ్మాయిని వేధించి చివరికి రిమాండ్కి పంపిస్తే అప్పుడు ఆ అమ్మాయికి తత్వం బోధపడి, సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పింది. సరే అని చెప్పి వెళ్ళింది, బాంబే వెళ్ళింది, కేసు విత్డ్రా చేసుకుంది. కానీ ఇక్కడ కేసు విత్డ్రా కాల. చూడండి, ఈలోపు నిజంగా కలకంట కన్నీరు అంటారు కదా, అలా ఆ అమ్మాయి మొన్న ఒక ఛానల్ జర్నలిస్టు మూర్తి ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ అమ్మాయి బాధ చూస్తే వర్ణనాతీతం అండి. ఆ అమ్మాయి వేరే తప్పులు చేసి ఉండొచ్చు, ఆ తప్పులకు మీరు శిక్షించండి చట్ట ప్రకారం, కానీ ఈ కేసులో ఆ అమ్మాయిని శిక్షించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మనం ఇక్కడ ఎవరికో కాంట్రాక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆమె సంగతి ఏది ఉంటే చట్ట ప్రకారం తేల్చుకోండి. అది జిందాల్ మీద దొంగ కేసు పెట్టిందా, బెదిరింపు కేసు పెట్టిందా, బ్లాక్మెయిల్ కేసు పెట్టిందా, ఆ కేసు చూసుకోండి. అంతేగాని ఆ కేసును ఎదుర్కోలేక పరువు పోతుంది అని సదరు పారిశ్రామికవేత్త నీ దగ్గరికి రావటం ఏంటి, నువ్వు ప్యాకేజ్ తీసుకొని ఈ పని చేయడం ఏంటి? మీరు కదా ఇంతకుముందు ప్యాకేజ్ స్టారు అని పవన్ కళ్యాణ్ తిట్టారు. ఇప్పుడు ప్యాకేజ్ తీసుకుంది ఆవిడ. కాలము అందరికీ తీరుస్తుంది. అదే జరిగింది. అవును, ఎవరిని వదిలిపెడితే అందరూ దోలు తీసేస్తాను కదా, అదే పని జరుగుతుంది ఇప్పుడు. అందుకని ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఈరోజు ధైర్యంగా విజయవాడ వచ్చింది అంటే, ఆ అమ్మాయి మామూలుగా అయితే గనక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే గనక ఆ అమ్మాయి విజయవాడ వచ్చి ఉండేది కాదు. అసలు ఆ అమ్మాయి
అమెరికా వెళ్ళిపోవాలని ఆ అమ్మాయి ప్లాన్స్ చేసుకుంటున్న సమయంలో ఈ అధికార మార్పిడి జరిగేసరికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి బాధలన్నీ చెప్పుకుంటుంది. సరే ఆ అమ్మాయి అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకొక అమ్మాయి అవ్వచ్చు, లేదా ఇంకొక అబ్బాయి కావచ్చు, ఎవ్వరి మీదైనా ఇలా చట్ట వ్యతిరేకంగా మీరు చట్టాన్ని తొంగలో దొక్కి వ్యవహరించిన పోలీసులకి శిక్ష పడాలి. ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్యాకేజ్ స్టార్ కూడా శిక్ష పడాలి. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అనగానే వీళ్ళు సమాజంలో స్ప్రెడ్ చేసి పెట్టిన పవన్ కళ్యాణ్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. సరికొత్త ప్యాకేజ్ స్టార్. అయితే రాజకీయ ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు ఈ 2 కేసులు ముందు పట్టంతో లండన్ టూర్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. కానీ ఇవన్నీ ఓ పక్కన పెడితే మళ్ళీ వీటన్నిటితో నాకేంటి సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాటన్నిటికీ తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనమే కారణమని ఇప్పుడు ట్వీట్ పెట్టాడు. అసలు ఇది మరీ విచిత్రమైన పరిస్థితి. అంటే ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు నువ్వు నాశనం చేసి మొత్తం మంది వ్యవస్థలను నాశనం చేసావు. అట్లా కాదండి, మనం కూడా కొంచెం రీజనబుల్ గా మాట్లాడదాం, ఆయన కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడదాం. ఏంటంటే నువ్వు విద్యా సంస్థలు బాగానే ఉంచావు, రాజకీయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, అలాగే పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, అన్ని బాగున్నాయి, విద్యా వ్యవస్థ అన్ని బాగున్నాయి. కానీ అదేంటో ఒక మెరుపు మెరిసినట్లు ప్రభుత్వం మారగానే మొత్తం పాడైపోయినాయి అని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ సారాంశం అదే. కాకపోతే కొంచెము ఇప్పుడు మన ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు వెర్షన్స్ మారుతాయి అంటారు కదా, వెర్షన్ మారినట్లు స్క్రిప్ట్ బాగుంది. స్క్రిప్ట్ కొంచెం నీట్ గా రాశారు, కాస్త ఒకదానికొకటి కోహరేషన్ తోటి గౌరవంగా రాశారు. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లి పాలు తాగుతా. స్క్రిప్ట్ లో వచ్చిన మార్పే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుందాం మేడం మనం. ఇప్పుడు ఒకటండి, ఆయనలో మార్పు వస్తుందని గాని, ఆయనలో వచ్చిన మార్పు రాష్ట్రానికి ఉపయోగపడుతుందని గాని నేను అనుకోను. ఇప్పుడు క్విడ్ ప్రోకో చేసి ఆస్తులు సంపాదించినంత ఈజీ కాదు ప్రభుత్వాలను నడపటం అంటే. ప్రభుత్వాలు నడపటం అంటే అది ఒక ఆర్ట్. అది మనోడికి లేదని అర్థమైపోయింది. ఆయన ఎంత త్వరగా రాజకీయాలను విరమించుకుని లండన్లో విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు లండన్ వెళ్ళి ఎన్ని రోజులు, 25 రోజులు ఏమో వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు వేడుకలకి వెళ్ళాలనుకున్నాడు ఆయన. అదేదో అసలు అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నా వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు పైగా మన దేశం నుంచి ఇలా ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు చాలా మంది లండన్ లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి మనకు తెలుసు. తీసుకెళ్ళి 10 కోట్లు పెడితే అక్కడే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. హ్యాపీగా ఆయన అక్కడ ఉండటం బెటర్ అండి. ఆయన రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ కాదు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కొడుకైనంత మాత్రాన, ఒక డైరెక్టర్ కొడుకైనంత మాత్రాన, ఒక హీరో కొడుకైనంత మాత్రాన అతను పెట్టి సినిమా తీస్తే ఒక సినిమా ఆడొచ్చు. కానీ అతను హీరో మెటీరియలే కాదనుకోండి, ఆడదు కదా, ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఈయన కూడా తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి ఒకసారి అయ్యాడు, మళ్ళీ అయ్యే అవకాశం లేదు. అందుకని అసలు ఆ మెటీరియలే కాదు ఆయన. అందుకని ఆయన సంగతి ఆయన తెలుసుకుని, అయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలని, అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే మరి శిక్షల సంగతి ఏంటండి, మరి చేసిన పాపాల సంగతి ఏంటి, ఈ చట్ట అతిక్రమణల సంగతి ఏంటి, వీటన్నిటి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే రాజకీయాల్లాగా ఉండాలంటే ఆయన ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నా. మరి చేసిన దానికి శిక్ష ఏంటి? అందుకని ఇప్పుడు ఏదో పిల్లల దగ్గరికి లండన్ వెళ్ళినా గానీ ఇలాంటి వాళ్ళకి పాత రోజుల్లో ద్వీపాంతరవాస శిక్షలని ఉండేవి. ఏకాంత ద్వీపాంతర శిక్షలు. అలాంటి శిక్షలు ఏమన్నా వేస్తే గానీ, పైగా వీళ్ళందరినీ ఒకే ద్వీపంలో పెట్టకూడదు. వైసీపీ వాళ్ళందరినీ తలా ఒక ద్వీపంలో, అక్కడ కూడా మళ్ళీ ఇలాంటివి చేస్తారు. పాపం అసలు అక్కడ ఆదివాసులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, వాళ్ళని పిక్కి తింటారు. సరే తేడా వస్తాడు, బాణాలు వేస్తారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా రాజకీయాల్ని మనం కూడా గతి లేక, గత్యంతరం లేక ఇలా ఏడాకాలంగా మాట్లాడుకుంటున్నాం. కానీ రాజకీయాలు అనేది ఒక నిబద్ధతతో కూడిన వ్యవహారం ఉంది. ఒక సీరియస్నెస్ ఉండాలి రాజకీయాల్లో, ఒక నాలెడ్జ్ ఉండాలి, భవిష్యత్తు పట్ల ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. అవన్నీ ఉన్నవాళ్లే రాజకీయాల్లో ఉండాలి. పైగా రాజకీయాలు అంటే ఒక నిస్వార్థంగా
త్యాగం చేయడానికి సిద్ధపడాలి. అవును. అలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికొస్తారు కానీ ఇలా దోచుకోవాలనుకున్నాను. దోచుకొని దాచుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఓకే. అందుకని వీళ్ళకి శిక్షలు కూడా భారీగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకేనండి. శిక్షించబడాలి, ధర్మం రక్షించబడాలి ఓకే అని మేడం. కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాలు, సామాజిక అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.